హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి ప్రేమ కథ మీ ముందుకు వచ్చాను. ఈ కథను కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక లేట్ చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. ఒకరోజు రఘు ఇంటికి వెళ్తూ ఉండగా తనకు ఎదురుగా వస్తున్న జంటను చూసి తనకు కూడా అలాంటి జీవితం ఉంటే బాగుంది అని అనుకుంటూ అలాగే ముందుకు వెళ్తూ ఉన్నాడు. ఎదురుగా వస్తున్న బస్సుని రఘు గమనించలేదు. అలాగే ఆ జంటను చూస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాడు. అది చూసిన ఒక అమ్మాయి రఘుని బస్సు ఢీకొట్టకుండా పక్కకు తోసి కాపాడుతుంది. రఘు కింద పడతాడు. బస్సు వెళ్ళిపోతుంది. రఘు మెల్లగా లేస్తాడు. అప్పుడు ఆ అమ్మాయి రఘుతో మాట్లాడుతూ, ఎదురుగా వస్తున్న బస్సు కనిపించలేదా మీకు కనపడదా అని అంటుంది ఆమె. అప్పుడు రఘు మాట్లాడుతూ, నేను గుడ్డివాణ్ణి, నాకు కనిపించదు అని చెప్తాడు అతను. అయ్యో, నన్ను క్షమించండి, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో చెప్పు, నేను మిమ్మల్ని అక్కడ తీసుకుని వెళ్తాను అని అమ్మాయి అంది. పర్లేదండి, నేను ఇక్కడే పక్కనే ఉంటాను, నేను వెళ్తాను, నన్ను కాపాడినందుకు మీకు కృతజ్ఞతలు అని చెప్పి రఘు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత రఘు తనను కాపాడిన అమ్మాయిని ఓ అనాథ శరణాలయం దగ్గర పిల్లలకు బట్టలు ఇంకా స్వీట్స్ పంచుతూ ఉంటే చూస్తాడు. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తాడు. ఆ అమ్మాయి రఘుని గుర్తుపడుతుంది. రఘు ఆ అమ్మాయితో మాట్లాడుతూ, నన్ను క్షమించండి, ఆ రోజు నేను గుడ్డివాణ్ణి అని మీకు అబద్ధం చెప్పాను. ఆ రోజు రఘు చేసిన సంఘటన తను ఆలోచించింది మొత్తం ఆ అమ్మాయికి వివరిస్తాడు. మొదట రఘుని తిడుతుంది ఆ అమ్మాయి. తర్వాత రఘుని అర్థం చేసుకుంటుంది. ఇద్దరూ కలిసి పిల్లలకు బట్టలు స్వీట్స్ పంచి పక్కనే ఉన్న కాఫీ షాప్కి వెళ్లారు. కాఫీ షాపులో రఘు మాట్లాడుతూ, మీ పేరు ఏంటి అని ఆ అమ్మాయిని అడిగాడు. అప్పుడు ఆ అమ్మాయి, నా పేరు వైదేహి, మాది గుంటూరు, ఇక్కడ హాస్టల్లో ఉంటాను, మా ఆఫీస్కి దగ్గరలో, నువ్వేం చేస్తుంటావు అని అడిగింది వైదేహి. రఘు మాట్లాడుతూ, నా పేరు రఘు, నేను ఇంజనీరింగ్ చేశాను, జాబ్ కోసం అప్లికేషన్ పెట్టాను, ఎదురు చూస్తున్నా వాళ్ళ సమాధానం కోసం, ఇక్కడ మా స్నేహితుడి రూమ్లో ఉంటున్నాను, నాకు జర్నలిస్ట్ కావాలి అని చాలా ఇష్టం, అదే ప్రయత్నిస్తున్నాను. జర్నలిస్ట్ ఎందుకు అని అంది ఆమె. అంటే జాబ్లో ఒక అడ్వెంచర్ ఉండాలి కదా అని చెప్పాడు రఘు. కాసేపటి తర్వాత రఘు వైదేహి నెంబర్ అడుగుతాడు. నా ఫోన్ నెంబర్ నీకెందుకు అని అంటుంది వైదేహి. నేను జాబ్ కోసం చూస్తున్నా కదా, మీ ఆఫీస్లో జాబ్ ఉంటే చెప్తారు కదా, అందుకే మీ ఫోన్ నెంబర్ అడిగాను, కొన్ని రోజులు ఏదైనా జాబ్ చేద్దామని రఘు వైదేహితో అంటాడు. సరే అని వైదేహి రఘుకి నెంబర్ ఇస్తుంది. రఘు నెంబర్ వైదేహి తీసుకుంటుంది. ఒక వారం తర్వాత వైదేహి రఘుకు ఫోన్ చేస్తుంది. రఘుతో మాట్లాడుతూ, హలో రఘు, నేను వైదేహిని, ఎలా ఉన్నావు అని అడుగుతుంది వైదేహి. నేను బాగున్నాను, మీరెలా ఉన్నారు అని రఘు అన్నాడు. నేను బాగున్నా, మా ఆఫీసులో రేపు ఇంటర్వ్యూ ఉంది, నువ్వు జాబ్ కోసం చూస్తున్నా అని చెప్పావు కదా, అందుకే కాల్ చేశాను అని అంది వైదేహి. అవునా, థ్యాంక్స్ అండి, రేపు ఏ టైంకి రావాలో చెప్పండి, నేను వస్తాను అని అన్నాడు రఘు. ఇంటర్వ్యూ వివరాలు వైదేహి రఘుతో చెప్తుంది. తర్వాత రోజు ఆఫీస్కి రఘు ఇంటర్వ్యూ కోసం వెళ్తాడు. వైదేహి సహాయంతో రఘుకి జాబ్ కూడా వస్తుంది. కొన్ని నెలలు గడిచాయి. రఘు ఇంకా వైదేహి మంచి స్నేహితులుగా కలిసిపోయారు. ఒకరోజు రాత్రి వైదేహి రఘుకు ఫోన్ చేసి ఏడుస్తూ ఉంది. ఏమైంది అని రఘు అడిగేలోపు వైదేహి ఫోన్ కట్ చేస్తుంది. రఘు వైదేహికి మళ్ళీ ఫోన్ చేస్తాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. కాసేపటికి వైదేహి రఘుకు ఫోన్ చేసి, నాకు ఏం కాలేదు, నేను బానే ఉన్నాను, రేపు ఆఫీస్లో మాట్లాడతాను అని రఘుతో చెప్తుంది. రఘు కూడా సరే అని అన్నాడు. తర్వాత రోజు ఆఫీస్లో రఘు వైదేహిని అడుగుతాడు. రాత్రి ఏమైంది, ఎందుకు ఏడ్చారు అని అడిగాడు అతను. మధ్యాహ్నం చెప్తాను, ఇప్పుడు పని ఉంది కదా, చేద్దాం అని అంది వైదేహి. మధ్యాహ్నం రఘు ఇంకా వైదేహి హోటల్కి వెళ్తారు. హోటల్లో రఘు మాట్లాడుతూ, ఎవరతను అని అన్నాడు రఘు. ఎవరు అని వైదేహి అంటుంది. రాత్రి మీరు ఫోన్ చేసి ఏడ్చారు కదా, ఎవరి కోసం ఏడ్చారు, ఎవరతను అని అడుగుతున్నాను అని అన్నాడు రఘు. ఏం లేదు, అమ్మా నాన్న గుర్తుకు వచ్చారు అని వైదేహి అంది. అమ్మ నాన్న గుర్తుకు వస్తే ఇంటికి కాల్ చేస్తారు గాని నాకు కాల్ చేశారేంటి అని నా సందేహం. నేను మీ స్నేహితుడిని కదా,
చెప్పండి, ఏం జరిగింది అని అన్నాడు రఘు. నీకెలా తెలుసు నేనెవరి కోసం ఏడుస్తున్నానో అని వైదేహి అంటుంది. ఇప్పుడు మీకే సమస్య ఉంది చెప్పండి. మంచి జాబ్, జీతం, సంతోషంగా చూసుకునే తల్లిదండ్రులు, మంచి స్నేహితులు ఇవన్నీ ఉన్నాయి. అయినా బాధపడి ఏడుస్తున్నారు అంటే మీరు ప్రేమించిన వారి కోసమే కదా అని రఘు అన్నాడు. అవును, నువ్వు చెప్పింది నిజం. నేను నా రామ్ కోసం ఏడ్చాను అని వైదేహి అంటుంది. రామ్ నేను చిన్నప్పటి నుండి కలిసి పెరిగాము, చదువుకున్నాం. రామ్ ఎప్పుడూ నాకు తోడుగా సహాయంగా ఉండేవాడు. రామ్కి నేవీ ఆఫీసర్ అవ్వాలి అని తన కల. ఎంతో కష్టపడి చదివి చివరకు నేవీలో చేరాడు. రోజు కాల్ చేసి మాట్లాడేవాడు. కానీ ఒక నెల నుంచి రామ్ కాల్ చేయడం లేదు. నెల ముందు కాల్ చేసి ముఖ్యమైన పని ఉంది, వెళ్తున్నాను, వచ్చాక కాల్ చేస్తా అని చెప్పాడు. ఇంకా కాల్ చేయలేదు. రాత్రి నేను రామ్కి కాల్ చేశాను, సమాధానం కూడా లేదు. అప్పుడే నువ్వు గుర్తొచ్చావు. నీకు కాల్ చేసి ఏడవాలి అనిపించింది, అందుకే ఏడ్చేశాను. క్షమించు, నిన్ను టెన్షన్ పెట్టాను అంది. నేను అబ్బాయిలతో ఎక్కువగా మాట్లాడను. నిన్ను చూసినా, నువ్వు చేసే పనులు చూసినా నువ్వు నాపై చూపించే అభిమానం రామ్ని గుర్తు చేస్తున్నాయి అని వైదేహి అంది. రఘు మాట్లాడుతూ, మీ ఇంట్లో చెప్పారా రామ్ని ప్రేమిస్తున్న విషయం అన్నాడు. చెప్పాను. రామ్ కుటుంబానికి ఇంకా మా కుటుంబానికి మేం పెళ్లి చేసుకోవడం ఇష్టమే అని వైదేహి అంది. సరే, మీరేం బాధపడబాకండి. ఏది జరిగినా మన మంచికే అని రఘు వైదేహితో అంటాడు. కొన్ని వారాల తర్వాత వైదేహి వాళ్ళ అమ్మా నాన్న రామ్ వాళ్ళ తల్లిదండ్రులను కలవడానికి వచ్చారు. వైదేహి రఘు కాల్ చేసి, నేను రామ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఊరి నుంచి అమ్మా నాన్న వస్తున్నారు వాళ్ళని కలవడానికి. నువ్వు కూడా రా, మా అమ్మా నాన్నని పరిచయం చేస్తాను అని వైదేహి అంది. సరే, వస్తాను అని రఘు చెప్పాడు. రామ్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. రామ్ వాళ్ళ నాన్నతో వైదేహి మాట్లాడుతూ, రామ్ ఎక్కడ ఉన్నాడు అంకుల్? కాల్ చేసి సమాధానం కూడా లేదు. ఒక నెల అయిపోతుంది రామ్తో మాట్లాడి. రామ్కి కాల్ చేస్తా అని చెప్పి వైదేహి రామ్ కాల్ చేస్తుంది. ఫోన్ రింగ్ అవుతుంది. రామ్ ఫోన్ రఘు దగ్గర ఉంటుంది. అది చూసిన వైదేహి ఆశ్చర్యపోతుంది. రఘు, నీ దగ్గర రామ్ ఫోన్ ఉందేంటి? రామ్కి ఏమైంది అని అంటుంది వైదేహి. అప్పుడు రామ్ వాళ్ళ నాన్న వైదేహిని రామ్ రూమ్కి తీసుకుని వెళ్తారు. ఆ రూమ్లో రామ్ ఫోటోకి దండ వేసి ఉంటుంది. అది చూసి వైదేహి కళ్ళు తిరిగి పడిపోతుంది. కాసేపటికి వైదేహి స్పృహ వస్తుంది. రఘు వైదేహితో మాట్లాడుతూ, రామ్ నేను ఒకే బ్యాచ్లో పనిచేసేవాళ్ళం. నాకు మంచి స్నేహితుడు. రామ్ మా బ్యాచ్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. రామ్ ఎక్కువగా ఫోన్లో మాట్లాడేవాడు. ఒకరోజు నేను అడిగా రామ్ని, ఎవరితో మాట్లాడుతున్నావు ఫోన్లో అని. అప్పుడు రామ్ మీ గురించి చెప్పాడు. మిమ్మల్ని ఎంతగా ప్రేమించాడో చెప్పాడు. మీరు రామ్ లైఫ్లో ఉండటం తన అదృష్టమని కూడా చెప్పాడు. రామ్కి మీరంటే ప్రాణం. మీ గురించి మాట్లాడే ప్రతిసారి ఏదో తెలియని సంతోషం రామ్లో కనిపించేది. ఆ తర్వాత రోజు మత్తు పదార్థాల వ్యాపారం చేసేవాడు. సముద్రం మధ్యలో వాళ్ళ సరుకు మారుతుంది అని తెలిసింది. వాళ్ళని పట్టుకోవడానికి మేమిద్దరం వెళ్ళాం. ఆ గొడవలో రామ్ ఏమైపోయాడో తెలియలేదు. ఎంత వెతికినా దొరకలేదు. ఆ ముందు రోజే రామ్ నాతో ఇలా చెప్పాడు, నాకేదైనా జరిగితే వైదేహి బ్రతకదు. నేను ఉన్నా లేకున్నా వైదేహి సంతోషంగా ఉండాలి రఘు. ఈ విషయం నీకెందుకు చెప్తున్నాను అంటే, నా జీవితంలో నేను నా విషయాలు ఎవ్వరికీ చెప్పుకోను. కానీ నిన్ను చూస్తే నా సోదరుడిలా అనిపిస్తున్నావు. అందుకే నీకు నా విషయాలు చెప్పాను అని రామ్ నాతో చెప్పాడు. రామ్ కోసం నేను మీ దగ్గరికి వచ్చాను. మీరు హ్యాపీగా ఉండాలి అని నా స్నేహితుడి కోరిక. మీరు ఏడ్చేసరికి నాకు నిజం చెప్పక తప్పలేదు. మీ అమ్మా నాన్నలతో మాట్లాడి రామ్ ఇంటికి మీరు వచ్చేలాగా చేశాను అని రఘు వైదేహికి జరిగిన విషయం మొత్తం చెప్పాడు. ఆ తర్వాత వైదేహి సంతోషానికి దూరంగా అయిపోయింది. ఎప్పుడు రామ్ని తలుచుకొని బాధపడుతూ ఉండేది. అది చూసిన రఘు వైదేహిని సంతోషంగా ఉంచడానికి రామ్ ఇంకా వైదేహి వెళ్ళిన ప్రతి చోటికి వైదేహిని తీసుకుని వెళ్తాడు. అలా అయినా రామ్తో గడిపిన సంతోషమైన క్షణాలు గుర్తు చేసుకొని బాధ మర్చిపోతుంది అని రఘు అనుకుంటాడు. రఘు చేసిన ప్రయత్నం వైదేహిని కొద్ది కొద్దిగా మారుస్తూ ఉంది. వైదేహికి రామ్ చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి.
నేను నీతో ఉన్నా లేకున్నా నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలి అని. అప్పటి నుండి వైదేహి రామ్ కోసం సంతోషంగా ఉంటుంది. కొన్ని రోజులు గడిచాయి. వైదేహి వాళ్ళ అమ్మా నాన్న వైదేహితో రఘుని పెళ్లి చేసుకోమని చెప్తారు. దానికి వైదేహి ఏమి సమాధానం చెప్పకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అదే విషయం రఘుతో కూడా చెప్తారు. రఘు వైదేహితో మాట్లాడుతూ, మీరు రామ్ ఆలోచన నుండి ఇంకా బయటికి రాలేకపోతున్నారు అని నాకు అర్థమవుతుంది. కానీ మీ అమ్మ నాన్నల కోసం ఈ పెళ్లి చేసుకుందాం. మీరిప్పుడు ఎలా ఉన్నారో పెళ్ళైన తర్వాత కూడా అలాగే ఉండండి. నేనిప్పుడు ఎలా ఉన్నానో అలాగే ఉంటాను. మంచి స్నేహితుల్లాగా ఉందాం అని రఘు వైదేహిని పెళ్లికి ఒప్పిస్తాడు. పెళ్లి రోజు పెళ్లి మండపంలో అనూహ్యంగా రామ్ వస్తాడు. రామ్ను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. పెళ్లి పెట్టెలపైన రఘు ఇంకా వైదేహిని చూసి రామ్ కోపంతో రఘుని కొట్టడానికి వస్తాడు. అది చూసి వైదేహి రామ్ని అడ్డుకుంటుంది. ఈ పెళ్లి ఎందుకు ఎలాంటి పరిస్థితుల్లో ఒప్పుకోవాల్సి వచ్చిందో, రఘు మంచితనం ఏంటో వైదేహి రామ్కి పూర్తిగా వివరిస్తుంది. రామ్ రఘుని కౌగిలించుకొని క్షమాపణ చెప్తాడు. రఘు మాట్లాడుతూ, ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నావు రామ్? నీకోసం చాలా వెతికాం, కానీ నిన్ను కనిపెట్టలేకపోయాం అని అన్నాడు అతను. ఆ రోజు షిప్లో మీరందరూ బయట ఉన్నారు. నేను లోపలికి వెళ్ళాను. నాకింకా ఆ గ్యాంగ్లో వాడికి పెద్ద గొడవ జరిగింది. ఆ గొడవ తర్వాత నన్ను వాళ్ళ స్థావరానికి వాళ్ళ మనుషుల సహాయంతో తీసుకుని వెళ్ళాడు. మన గురించి మన వివరాలు అడిగి నన్ను హింసించారు. నేను వాళ్ళకి ఏం చెప్పలేదు. ఓ రోజు నన్ను వేరే స్థావరానికి మారుస్తూ ఉండగా వాళ్ళను కొట్టి వాళ్ళ నుండి నేను తప్పించుకున్నాను. అక్కడ ఉన్న అడవి మనుషుల సహాయంతో నేను బ్రతికాను. అక్కడే ఇన్ని రోజులు కూడా ఉన్నాను. ఇక్కడికి వచ్చాక వైదేహి హాస్టల్ దగ్గరికి వెళ్ళాక తెలిసింది నీకు ఇంకా వైదేహికి పెళ్ళి అని. ఆ మాట విని నాకు చాలా కోపం వచ్చింది. వెంటనే ఇక్కడికి వచ్చాను అని రామ్ జరిగింది చెప్పాడు. వైదేహి గారి ప్రేమే నిన్ను కాపాడింది రామ్. అందుకే పెళ్లి టైంకి నువ్విక్కడికి వచ్చావు. చాలా సంతోషంగా ఉంది అని రఘు అన్నాడు. అందరూ కలిసి రామ్ ఇంకా వైదేహి పెళ్లి చేశారు. రఘు వచ్చిన పని అయిపోయింది అని రామ్ ఇంకా వైదేహి సంతోషంగా ఉన్నారు. రఘు తన పనికి తాను వెళ్ళిపోయాడు. ఇంతటితో ఈ కథ సమాప్తమైంది. మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను. ఈ కథ నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. కొత్తవారు మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.